రైట్. అంటే ఈ ప్లేస్‌మెంట్స్ పంపించేటప్పుడు కూడా ప్రయారిటీ లెవెల్స్ ఏమైనా ఉంటాయా స్టూడెంట్స్‌కి? సో, ఎవరు బాగా చేయగలుగుతున్నారో చూసి ఫస్ట్ ఈ బ్యాచ్‌ని పంపిద్దాము ఇట్లా అని ఏమైనా ప్రయారిటీ లెవెల్స్ బ్యాచ్ అట్లాగా ఉండదండి. ప్రియారిటీ లెవెల్స్ వచ్చేసి 90% అటెండెన్స్ ఉండాలి అని చెప్తాం. సో ఓకే. అండ్ ఎవ్రీడే ఎగ్జామ్ జరుగుతుంది కదా. సో ఎగ్జామ్ రిపోర్ట్ ఉంటది కదా. Yes. సో దాంట్లో ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తున్నారు అన్నది పంపిస్తాం. ఎందుకు అంటే కొన్ని టాప్ కంపెనీస్ వచ్చినప్పుడు అందరినీ అలో చేయలేం. అది అందరినీ అలో చేసి తక్కువ మంది సెలెక్ట్ అయ్యారు అంటే బ్రాండ్ కి నెగిటివ్ అవుతుంది. ఓకే. అట్లా అని చెప్పి అందరికీ ఆపర్చునిటీ రాదా అంటే మేము ఒక క్యాలెండర్ ఇయర్ లో ఒక స్టూడెంట్ కి మినిమం 100 కంపెనీస్ ఆపర్చునిటీస్ ఇస్తాం. మినిమం అది. సో మ్యాక్స్ అంటే 300 to 400 డ్రైవ్స్ జరిగిన ఇయర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఒక స్టూడెంట్ కి. సో అన్ని డ్రైవ్స్ 100 అని మేము చెప్తాం. 100 దాకా స్టూడెంట్ వచ్చాడు అంటే ఇంక ఈజ్ అన్ఫిట్, ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ సైడ్ అవ్వదు. మాక్సిమం 15 డ్రైవ్స్ లో అట్లా క్రాక్ చేస్తారు. కొంతమంది కాలేజ్ లో బాగా టాలెంటెడ్ ఉంటారు, అక్కడ రైట్ ఆపర్చునిటీ రాక, వాళ్ళకి అక్కడ ప్రాపర్ కంపెనీ రాక మన దగ్గరకు వచ్చి జాయిన్ అయ్యాక మనం ఇచ్చిన ఆపర్చునిటీస్ వల్ల 1 month లో క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, 1.5 year క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంత టైం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆబ్వియస్లీ అండి, అందరూ ఒకేలాగా థింక్ చేయరు కదా. Right. సో వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ నేర్చుకుంటారు, మల్టిపుల్ టైమ్స్ సేమ్ టాపిక్ క్లాసెస్ వింటారు. సో అట్లాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు.